అందరికీ నమస్కారం. December 21st, 2001 అద్భుతమైన ఇయర్ ఫర్ మీ. ఎందుకంటే హనుమాన్ జంక్షన్ రిలీజ్ అయింది. అదే సినిమా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రిలీజ్, నా సినిమా, నేను చేసిన సినిమా రిలీజ్ అనేది చాలా మంచి విషయం. ఈ సినిమా హనుమాన్ జంక్షన్ బదులు గోల్మాల్ అని పెట్టినా బాగుండేది. ఎందుకంటే సినిమా మొత్తం గోల్మాలే. ఒక్కడు నోరు తెరిచి అమ్మాయి పేరు చెప్పుంటే సినిమా లేదు. అది మలయాళం వాళ్ళ స్క్రిప్ట్ గొప్పతనం అది. సో అది ఒక గోల్మాల్. ఎడిటర్ మోహన్ గారు ఫోన్ చేసి వాట్ ఎ మేకర్, ఆయన రాజా వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఫోన్ చేసి ఆ సినిమా నేనే చేయాలని చెప్పి నన్ను అడిగారు. నేను చెప్పాను లండన్ వెళ్తున్నాను, ఇప్పుడు అవ్వదు. లేదు మీరు చేస్తేనే బాగుంటున్నారు. అండ్ నేను చేస్తే ఎలా బాగుంటున్నానో వాళ్ళు అనుకున్నారు, నాకు తెలియదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చూడగానే పరేతగానే చేసేసాను. అదొక గోల్ ఉంది. ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయంలో నేను ఒక ఫిగర్ చెప్పాను, ఆయనకి తక్కువ వినపడింది, అదే ఇచ్చారు. సో మిస్అండర్స్టాండింగ్ అది. ఇది కమ్యూనికేషన్ గారు నా సైడ్ నుంచి 99 సినిమాలు హీరోగా చేశాను. దాంట్లో ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద ఫస్ట్ 7 ఫిల్మ్స్ లో హనుమాన్ జంక్షన్ అవటం, అది దట్ ఈస్ వాట్ ఐ గెయిన్. ప్లస్ సూపర్ డూపర్ హిట్. అంటే రిలీజ్ అవుతుందంటే మీరే అర్థం చేసుకోండి. ఇప్పటికీ మర్చిపోని సినిమా అది. అండ్ బంపర్ ఆఫర్ అర్జున్. దాంట్లో మేమిద్దరం ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అయిపోవటం అనేది అదొక గోల్మాలు, అదృష్టం. అంతకుముందు అర్జున్కి నాకు పడేది కాదు. అంటే ఇంటరాక్షన్ లేదు. నేను ఈడవాడు పెద్ద పుడ్డింగ్ అనుకుంటున్నాడు ఈడని నేను అట్లా అక్కడి నుంచి గొప్ప ఫ్రెండ్షిప్ వచ్చింది. అండ్ రాజాకి వస్తే సుకుమార్ ఎప్పుడు అంటూ ఉంటాడు, రాజా చాలా టాలెంటెడ్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఈ ప్రూవ్డ్ పాయింట్ హనుమాన్ జంక్షన్. దట్స్ హౌ వి ఎంజాయ్డ్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే తన క్లారిటీ ఇస్ సూపర్బ్. అండ్ అందరూ ఎంజాయ్ చేస్తాం, నవ్వుతూనే చేస్తాం. మీ అందరికీ తెలుసు దాంట్లో కామెడీ, ఆవు సీన్ కానీ, మా కామెడీ కానీ, నా పిచ్చితనం కానీ, ఇర్రితనం కానీ, వాట్ ఎవర్. అవన్నీ నవ్వుతూ సినిమా చేసాం. నవ్వుతూ జనాలు చూశారు. ఇవాళకి నవ్వుతూనే ఉన్నామంటే అది హనుమాన్ జంక్షన్ కారణం దానికి. హ్యాట్స్ ఆఫ్ టు ఎడిటర్ మోహన్ గారు, రాజా. సో ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ June 28th రిలీజ్ అవుతాను. 2025 June 28th. Another big day for me. Another celebration day for me. And మళ్ళీ ఆదరిస్తారని. సో June 28, 2025 మళ్ళీ నాకు ఒక పండుగ రోజు. ఆ పండుగని మీరు కూడా ఎంజాయ్ చేసి మీరు మాకు ఇంకో పండుగ రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇంతకాలం మీరందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు, అప్పుడు 99 సినిమాలు, ఇప్పుడు దాదాపు 100 పైన, ఇన్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఆదరిస్తారని ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.